నైట్ రైస్ తినకుండా చపాతీ తింటే ఫ్యాట్ లాస్ అవ్వచ్చా? వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకే క్లారిటీ వస్తుంది. రైస్ని చపాతీతో రీప్లేస్ చేయడం వల్ల ఫ్యాట్ లాస్ అనేది అవ్వదు. కాబట్టి ఇంట్లో రైస్ వండితే మూసుకొని తినండి. మీ అమ్మనో అక్కనో చపాతీ చేయమని ఇబ్బంది పెట్టకండి. ఎందుకంటే ఫ్యాట్ లాస్ అనేది మీరు ఒక రోజు మొత్తంలో ఎన్ని క్యాలరీస్ తింటున్నారనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అయితే ఒక మనిషి రోజుకి ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి అంటే అది మీ హైట్, వెయిట్, ఏజ్, యాక్టివిటీ లెవెల్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తారు. అయితే దీని గురించి నేను మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. ఇప్పుడైతే రఫ్గా ఒక 80 kgs ఉన్న మనిషి తన వెయిట్ మెయింటైన్ చేయాలంటే తీసుకోవాల్సింది అరౌండ్ 2400 to 2600 క్యాలరీస్. అదే మనిషి ఇంతకంటే ఎక్కువ క్యాలరీస్ తీసుకుంటూ ఉంటే వెయిట్ గెయిన్ అవుతాడు. అండ్ అదే మనిషి మెయింటెనెన్స్ క్యాలరీస్ కంటే తక్కువ అరౌండ్ 1900 to 2200 క్యాలరీస్ తీసుకున్నప్పుడు మాత్రమే వెయిట్ లాస్ అవుతుంది. ఒక కప్ రైస్లో మనకి అరౌండ్ 200 క్యాలరీస్ ఉంటాయి. అదే 2 మీడియం సైజ్ చపాతీలో అరౌండ్ 250 క్యాలరీస్ ఉంటాయి. డిఫరెన్స్ ఏంటంటే చపాతీలో ఫైబర్ ఉంటుంది, రైస్లో ఉండదు. సో దానివల్ల మీరు చపాతీ తిన్నప్పుడు డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది, కానీ రైస్ ఫాస్ట్గా డైజెస్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది, రైస్ తిన్నా చపాతీ తిన్నా రిజల్ట్లో ఏం తేడా ఉండదు. మీరు ఫ్యాట్ లాస్ అవ్వాలి అంటే క్యాలరీ డెఫిసిట్లో ఉండాల్సిందే. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టిప్స్ కావాలంటే పేజ్ని ఫాలో చేయండి.